ముందుకెళ్ళొచ్చు? ఈరోజు మరి లాల్ దర్వాజా మాంకాళి అమ్మవారికి మరి మేము ఒక పద్మశాలి కుటుంబ సభ్యులుగా ఈరోజు మరి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కూడా మేము గత 4 సంవత్సరాల నుండి కూడా మాంకాళి అమ్మవారికి చేనేత పట్టు వస్త్రాన్ని మేము సమర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్ పిల్లలకు షాపుకి వెళ్ళినామా శారీ కొన్నామా అనే వరకే తెలుస్తుంది వాళ్ళకు. కానీ ఒక చీర నెయ్యాలి అంటే ఒక చేనేత కార్మికుడు ఎంత కష్టపడతాడు అనేసి అది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలవాలి. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈరోజు మరి మేము గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తే మరి ప్రస్తుతం ఉన్న పిల్లలకు తెలుస్తుంది అనేసి ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి బంగారు బోనాన్ని కూడా సమర్పించడం జరుగుతుంది. ఎన్ని రోజులు అయింది మొత్తం చీర అంతా కంప్లీట్ అయ్యేసరికి? ఇది స్టార్ట్ అయ్యి కూడా దాదాపు ఒక 3 రోజుల నుండి ఈ చీర నెయ్యడం అనేది జరిగింది. 3 రోజుల నుండి సికింద్రాబాద్ తర్వాత అక్కడ నుండి మగ్గం అనేది ఇక్కడ లాల్ దర్వాజా అమ్మవారి గుడికి వచ్చినాక 3 రోజుల నుండి స్టార్ట్ చేసి దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. చీర యొక్క ప్రత్యేకత ఏంటి? చీర అంటే ప్రత్యేకత అంటే నేను చెప్పేది అదే. మెయిన్గా ఏంటి అంటే ఒక చేనేత కార్మికుడు ఎంత కష్టపడతాడు అంటే ఆ డిజైన్ రావడానికి తను రాత్రి పగలు కూడా కష్టపడుతూ ఉంటాడు. అదే ఒక డిజైన్ దాని మీద రావాలి అంటే తన మొత్తము బలాన్ని ఉపయోగించి చీర అనేది నేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా చేనేత చీరకు ప్రత్యేకత అంటే దాన్ని మనం ప్రత్యేకంగా ఏం చెప్పలేము. దాన్ని నెయ్యడమే చాలా గొప్ప ప్రత్యేకత అది అని నేను చెప్తున్నాను. అంటే 4 సంవత్సరాల నుంచి చేపిస్తున్నారు. ఎట్లా ఉంది మరి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది అందరికీ దక్కదు ఇలాంటి అదృష్టము. ఆ అమ్మవారు మరి మా కుటుంబం మీద మా కుటుంబానికి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు కూడా మేము చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తున్నాము. మేము అమ్మవారికి ఈ విధంగా మేము చేయగలుగుతున్నాము అనేసి.